మరి వేరే రాజకీయ నాయకులకు కానీ వాళ్ళకి ఎవరికైనా పోయి అడిగినరా సాయం చేయమని? నేను ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళలేదు, వెళ్ళతలుచుకోలేదు కూడా. ఎందుకంటే మిగిలిన హిందూ ధార్మిక సంస్థల వాళ్ళందరినీ అడిగాను. నేను పేరు చెప్పను కానీ ఏ ధార్మిక సంస్థ దగ్గరికి వెళ్ళినా ఫలితం శూన్యం, ఏమీ రాలేదు. వ్యవసాయం ఒక్క రూపాయి రాలేదు. ఏ హిందూ ధార్మిక సంస్థ నుంచి కానీ వ్యక్తుల నుంచి కానీ, అంటే ఇప్పుడు మీ ఛానల్ ద్వారానే ఒకటి అనుకుంటున్నాను, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలామంది హిందుత్వం గురించి చాలా గొప్పగా చెప్తారు, చాలా పూనకం కూడా వస్తుంది ఒక్కొక్కరికి. కానీ ఎవ్వరు కూడా ఒక్క రూపాయి ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు మనం పుణ్యం చేయాలంటే కూడా మన పూర్వజన్మ సుకృతం ఉండాలి, లేకుండా భగవంతుడి దగ్గర రానియాడు, భగవంతుడి పనిలో కూడా రానివాడు. ఆ పూర్వజన్మ సుకృతంతో భగవత్ కార్యంలో ఏదో విధంగా పాల్గొంచుకుంటారు. డబ్బు రూపాయనే కాదు, సేవ చేయొచ్చు. శబరి ఎంగిలి పండ్లు పెట్టింది, అది కూడా ఒక సేవే. రామదాస్ గుడి కట్టించాడు, అది కూడా సేవే. ఇట్లాగే అయితే నేను చేసే ప్రయత్నాలు చేస్తున్నాను.